సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఏదైనా కోర్టుకి వెళ్దామంటే లోకల్ కోర్టు హైకోర్టుకి వెళ్ళాలంటే ఏదైనా సమస్య ఉంది, హైకోర్టుకి వెళ్ళగలమా? మనం వెళ్ళి ఆ ఖర్చు పెట్టుకోగలమా? ఇవాళ భూ హక్కు చట్టం పెట్టి మన ఆస్తులు దోచాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తే ప్రజల్లో పనికిరామని చెప్పి తోలేస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే దాన్ని భూ హక్కు చట్టాన్ని రద్దు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాను. ఇదే కాదు, యువతకు ఉద్యోగాలు ఎక్కడ చేశాడు. 5 సంవత్సరాలు నేను వాలంటీర్లు ఇచ్చాను. వాలంటీర్లు ఎందుకు 5,000 రూపాయలు వాళ్ళకి ఇస్తే ఏం సరిపోతుంది? మోసం చేసి వాడుకుని రాజీనామాలు చేయమని చెప్పి ఎలక్షన్స్ ముందు చెప్పించి రాజీనామాలు చేపించి వాళ్ళ జీవితాలని నాశనం చేశాడు. ఇంజనీర్లు ఉన్నారు, దాంట్లో డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఏదో ఇంటి దగ్గర ఉంటే జీతమైనా పెంచుతాడేమో గవర్నమెంట్ ఉద్యోగం కదా అని వస్తే వాళ్ళ బతుకులు లేక చేసినటువంటి చెప్పి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ బాబు గారు అలాంటి ఉద్యోగాలు ఎవరు? ఇవాళ మన ప్రభుత్వంలో రేపు త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహించబోతా ఉన్నాం. 16,800 పోస్టులు, టీచర్ పోస్టులు ఇచ్చి వాళ్ళు కూర్చోబెట్టే కార్యక్రమాన్ని మనం చేయబోతా ఉన్నాం. రిజర్వేషన్ ప్రకారం అవి జరగబోతా ఉన్నాయి. ఇదే కాదు, స్కిల్ సెన్సస్ అని మనం చేసే వృత్తుల మీద మన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, చాలా వృత్తుల్లో ఉన్నారు. ఫిషింగ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటే, వెల్డింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇంకా వేరే వేరే పనులు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళను కూడా స్కిల్స్ ట్రైనింగ్స్ ఇప్పించి రేపు వచ్చే పరిశ్రమల్లో మన వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా చేయాలనే కార్యక్రమంలోనే స్కిల్ సెన్సస్ కూడా స్టార్ట్ చేసుకోవడం కూడా జరిగింది. ఇలా అనేక కార్యక్రమాలు, హౌసింగ్ స్కీమ్ కూడా ఇవాళ చూసాం. ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఉండాలని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ అన్నారు. రెండవది జల్ జీవన్ మిషన్, అంటే ప్రతి ఇంటికి కుళాయి అనేది ప్రధానమంత్రి గారి ఆకాంక్ష, ఆశయం. ఏ ప్రభుత్వం కనీసం మానవ హక్కు ఇది. అలాంటి జల్ జీవన్ మిషన్కి సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా సంతృప్తికరంగా గత ప్రభుత్వం చేయలేదు. రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా ఇది అసలు ఏ స్థాయిలో ఉంది? ఉదాహరణకి జల్ జీవన్ మిషన్ కింద ఒక దాదాపు 27,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే గత ప్రభుత్వం 4,000 కోట్లే ఖర్చు చేస్తుంది. ఆ 4,000 కోట్లు ఖర్చు కూడా పెట్టిన విధానం ఏ స్థాయిలో ఉంది? నిజంగా నీటి సరఫరా అవుతుందా? ఉదాహరణకి చాలామంది ఎమ్మెల్యేలు అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చినా కూడా నాకు వాళ్ళు ఇచ్చే ఈ పిటిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయంటే, పంచాయతీల్లో కానీ గ్రామాల్లో కానీ జేజే మిషన్ కింద పైప్ లైన్లు వేశారు, కానీ దానికి ఆ నీటి సరఫరా ఉండే ఇది లేదు, దానికి వాటర్ సోర్స్ లేకుండా పైప్ వేసి వెళ్ళిపోయారు. అంటే దీని వెనక ఏమనిపించిందో, నిజంగా ఏదైనా వీళ్ళు డబ్బులు చేసుకోవడానికి పైప్ లైన్లు వేసి వదిలేశారన్నది ఆలోచన వచ్చి దాని మీద ఏం ఆదేశించాం పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులందరినీ ఏంటంటే, అసలు రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని గ్రామాలకి పైప్ లైన్స్ బాగున్నాయి, నీటి సరఫరా స్థాయి ఎలా ఉంది, రోజుకి ఎన్ని లీటర్లు నీళ్ళు వస్తున్నాయి, అలాగే ప్రస్తుత పరిస్థితి తెలుసుకోవడానికి దాదాపు ఒక 12 అంశాల మీద మేము సర్వే చేయమని ఆదేశించాం. దీన్ని పల్స్ సర్వేగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇది పల్స్ సర్వే చేపడుతున్నాం. దీంట్లో వచ్చిన డేటా ఆధారంగా జల్ జీవన్ మిషన్ని కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యంత పకడ్బందీగా ప్రణాళిక రచన చేయడానికి ఈ సర్వే నిర్వహిస్తున్నాం. ఒకసారి ఈ డేటా పాయింట్స్ అన్నీ రాగానే ఏ పంచాయతీల్లో నీళ్ళు వస్తున్నాయి, ఏ పంచాయతీల్లో పైప్ లైన్లు డ్యామేజ్ అయినాయి, అసలు గత ప్రభుత్వం చేసిన 4,000 కోట్ల రూపాయలు ఖర్చు నిజంగా ఆ ఉద్దేశింపు పనులకి జరిగిందా లేదా, వీటన్నిటిని కూడా ఈ పల్స్ సర్వేలు మనకి తెలిసి వస్తాయి. దీని సమూలంగా పెనమలూరు మండలం తాడికడప మున్సిపాలిటీలోని ఎం కన్వెన్షన్ నందు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. हिंदी राइट इंग्लिश राइट के कई मॉडल सर करोड़ अड़गे वीडियो ఉన్నాను ఇంగ్లీష్ రాయక కై మోడల్ సార్ నేను కరోడ్ సమాన్ చెప్పా ఎవరు చెప్పారు నేను చెప్తున్నా సార్ నేను చెప్పాను ఈ మధ్య ఐఎస్డి చేసి దేవుడితో మాట్లాడాను అడిగానయ్యా నిధులు రావాలంటే పైకి రావాలంటే ఏమన్నా ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఉండాలంటే ఆయన అదేం లేదు ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఎవరికైనా సరే డైరెక్ట్గా అవకాశం చెప్పాడంటే ఆ కుర్రోడు సార్ మీరు సరదాగా చెప్తున్నారు, నేను అడిగినది కదా సార్ పైకి పోవాలి. ఇప్పుడు ఆ కుర్రోడు చెప్పాను, మన కూడా చెప్తున్నా, ప్రతి వీడియో చెప్తున్న విషయం అందరికీ ఏంటంటే ఈ దేశ రాష్ట్రపతి ఇంగ్లీష్ చదువుతున్నా మాతృభాష చదువుకుంది ఇప్పుడున్నా. అంతకుముందు నా రామ్నాథ్ కోవింద్ గారు కూడా మాతృభాష చదువుతున్నాడు. ఈ దేశ
ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన నేను మాతృభాషలో చదువుకున్నాను తెలుగు మీడియంలో. నేను అక్కడ అర్థం చదువుతున్నాను. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఈ దేశంలో అత్యంత శక్తి సంపన్నుడని ప్రపంచమంతా గుర్తించే నరేంద్ర మోడీ గారు కాన్వెంట్ మహమ్మూడు కూడా ఆయన ప్రపంచంలో ప్రపంచంలో చూసారు ర్యాంకింగ్. అమెరికాలో ఏజెన్సీ ర్యాంకింగ్ కండక్ట్ చేస్తే 68% ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, 32% ట్రంప్. అమెరికా చాలా పవర్ఫుల్. అంతటి పేరు ప్రకారం ఆయన ఎప్పుడు కాన్వెంట్ కూడా వెళ్ళారు. మన దేశంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మన తెలుగువాడు జస్టిస్ నూతలపాటి వెంకటరమణ రమణ గారు, ఆయన ఆ రోజు చెప్పాడు, నేను మాతృభాషలో చదువుకున్నాను, నేను ఇక్కడ దాకా చదువుకున్నాను. సో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి ఈ పదవులన్నీ వెళ్ళినప్పుడు మనం ఇంగ్లీష్ కాకుండా బయట పోవాలన్న అభిప్రాయంతో అయితే ఇంగ్లీష్ నేర్చుకోకూడదా? నేర్చుకోవాలి. ముందు మాతృభాష, మొదట అమ్మ భాష, ఆ తర్వాత సోదర భాష, ఆ తర్వాత పరాయి భాష. దీన్ని అందరూ దయచేసి ఆ విధానంగా పిల్లల్ని తీర్చిదిద్దాలి. భీమవరంలో శ్రీ విజ్ఞాన వేదిక జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో 240 అడుగుల భారీ జాతీయ జెండాను ప్రదర్శించారు. శ్రీ విజ్ఞాన వేదిక హౌసింగ్ బోర్డ్ కాలనీ అసోసియేషన్ మెంబర్స్ అంతా ఇక్కడ రంగసాయి గారి ఆధ్వర్యంలో మరియు వెంకటరాజు గారు ఇతర సభ్యులు అందరు కాలనీ సభ్యులు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఈ హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ని చక్కగా చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు పింగళి వెంకయ్య గారు మన జాతీయ జెండాని తీర్చిదిద్దడంలో ఆయన వేసిన బాటలోనే మన జెండా అంతా కూడా తీర్చిదిద్దుకుంది. మన దేశ జెండాను చూస్తేనే ఒక భావోద్వేగం, ఒక దేశభక్తి తగులుతుంది. ఈ ఎంతో మంది లీడర్స్, ఎంతో మంది సంఘ సంస్కర్తలు వారి యొక్క ప్రాణాలని తెగించి మనకి స్వాతంత్రం సిద్ధించడంలోనే ఎన్నో సాంఘిక దురాచారాలను రూపుమాపడంలోనూ మనకి ఈ రోజున్న ఈ నవభారత్ సాధించుకోవడంలో ఎంతో కృషి చేశారు. వారిని ఈ సందర్భంగా తలుచుకుంటూ మనం భావి తరాల వారికి వారి యొక్క కృషిని, వారి యొక్క త్యాగాల్ని తెలియపరుస్తూ ఒక స్ఫూర్తితోటి ముందుకు సాగడానికి భావితరాల వారికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డుపెట్టుకున్న వైసీపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని జనసేన ఆంధ్ర జోన్ సెంట్రల్ కోఆర్డినేటర్ శంకర్ మండిపడ్డారు. ఈరోజు నిన్న వైకాపా లీడర్స్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అడ్డుపెట్టుకొని నీచ రాజకీయాలు చేస్తున్నారు. అంబేద్కర్ గారి పేరును తొలగించింది జగన్ రెడ్డి గారు. అంబేద్కర్ గారి విదేశీ విద్య పేరుని తొలగించింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి కూతంత దూరంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సమాధానం చెప్పాలి? చంద్రబాబు గారు ఎందుకు సమాధానం చెప్పాలి? స్వరాజ్య మైదానాన్ని చంద్రబాబు గారు సుజనా చౌదరి గారికి ఇచ్చారన్న దానికి మీ దగ్గర ఏ విధమైన ఆధారాలు ఉంటే బయట పెట్టాలి తప్ప అవాకులు చెవాకులు పేలకూడదు. మీరు సమాధానం చెప్పవలసిందల్లా కూడా మేము చెప్పిన దానికి సమాధానం చెప్పండి. మీ జగన్ రెడ్డి, మీ తొక్కలకి రెడ్డి అందరూ కూడా తెలుగుదేశం కార్యాలయం వికలాంగుల ధృవీకరణ సర్టిఫికేట్ ప్రతి నెల ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా నగర కన్వీనర్ దుర్గారావు సోమవారం స్పందన కార్యక్రమంలో భాగంగా ఇబ్బందులను తెలియజేశారు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక కలెక్టర్ గారికి ఈ నిబంధన ఇచ్చేది ఏంటంటే డిజేబిలిటీ పెన్షన్ పెట్టుకొని చాలామంది ఉన్నారు, వాళ్ళకి సత్కరంగా ఇవ్వట్లేదు. అలాగే సదరం క్యాంపు ఓపెన్ అయినట్టు చూపిస్తున్నారు. అది సదరం 3 నెలలకి 4 నెలలకి ఓపెన్ చూపిస్తున్నారు, కానీ ఒక్కసారి కూడా అది అవ్వట్లేదు. సచివాలయాల్లో కానీ మీ సేవలు కానీ అదే సదరము నెల మనకి ఖచ్చితంగా పూర్తి ఓపెన్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే 50 సంవత్సరాలు నిండితే వాళ్ళకి పెన్షన్లు ఇస్తామని చెప్పి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టారు. అది
ఇప్పుడు ఏంటంటున్నారంటే జీవో రాలేదు. ఈ జీవో ఇప్పుడు మనం ఏంటంటే 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వాళ్ళు చాలామంది ఉన్నారు, ఏ పని చేయలేక. వాళ్ళకి ఎమ్మటే జీవో పాస్ చేసి ఈ 50 సంవత్సరాలు నిన్న పెన్షన్ మంజూరు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.